जिंदाबाद एबीवीपी जिंदाबाद 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 एबीवीपी అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లమైన పై చదువుతున్న సందర్భంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు విడుదల చేయని కారణంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు పై చదువులకు వెళ్ళే సందర్భంలో వారి సర్టిఫికెట్ల కోసం ఈ యొక్క కళాశాలకు వెళ్తే ఆ యొక్క ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, కావున మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి విద్యార్థులను ఒత్తిడిలకు గురి చేయడం జరుగుతూ ఉంది. వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేసి ఇక విద్యార్థులు పై చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగనే ఈ యొక్క ప్రైవేటు కళాశాలలు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఫీజులు కట్టమని విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయో అటువంటి కళాశాలలపైన వెంటనే అధికారులు స్పందించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1140 కోట్ల సుమారు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే కరోనా కష్టకాలంలో చాలామంది విద్యార్థుల యొక్క పనులు అన్ని రకాలుగా కోల్పోయి ఇంటి దగ్గర సతమవుతుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ యొక్క స్కాలర్షిప్లు అనేది విడుదల చేస్తలేదు. ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్లు ఇచ్చే దగ్గర విద్యార్థులకు స్కాలర్షిప్లు రాలేవని చెప్పేసి విద్యార్థుల సర్టిఫికెట్లు పై చదువులకు పోవాలంటే వీరికి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి. అలాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను అలాగే ఖాళీగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో వీసీ పోస్టులను అన్నిట్లను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.